నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు మైపాల్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బెట్టింగ్ యాప్స్ ఇష్యూకి సంబంధించి ఇటీవల చర్చనీయాంశం అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటికి వినపడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి కొంత క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే అసెంబ్లీ ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలు, ఆయన మాట్లాడిన విధానం కరెక్టా కాదా, వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ప్రధానంగా అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే మీ అంచనా ఏంటి? మీరేమనుకుంటారు? ఎవరేమనుకునేది ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఆడాలి, లక్షలు లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి. ఇది నేను కూడా ఇట్లా ప్రమోట్ చేస్తే అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ యువత మీద ఎక్కువ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళ ఫోకస్ కూడా యువత మీద ఎక్కువ ఉంటుంది. అందులో ఈ ఇంటర్ చదివేటోళ్ళు, డిగ్రీ మధ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు కొంత పేరు వచ్చి ఒక ఛానల్ పెట్టుకుని అందులో పోనీ సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఉంటే వేరే రకం, కానీ ఎక్కడ కూడా సమాజానికి ఉపయోగపడే వీడియోలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళందరూ. కానీ వీళ్ళు కూడా ప్రమోట్ చేసి దీన్ని కొంత చాలామంది చావులకు కూడా కారణమయ్యారని మనం విన్నాం కదా. ఏం చెప్తారన్నది అవుతారు. మరి ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప ఉప్పు అని మీరు అనుకుంటారు? తప్పే కదా, ఖచ్చితంగా తప్పు. ఎట్లా తప్పు? ఎందుకంటే ఇప్పుడు అది సమాజానికి ఉపయోగపడే విషయాలు ప్రమోట్ చేయడంలో కొంత అర్థం ఉంటుంది, కానీ ఇట్లాంటి అంశాల వల్ల ప్రాణాలు కోల్పోతారు, కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి కూడా ఉంది. అవును, బెట్టింగ్ యాప్స్కే ఇట్లా అంటున్నావు, ప్రాణాలు పోతాయని. మరి మార్కెట్లో గంజాయి అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, కల్తీ గుట్కా, కల్తీ కళ్ళు, కల్తీ అల్లము, కల్తీ కారం, కల్తీ ఫార్మా మెడిసిన్స్. మరి ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ కంటే ఎక్కువ మందిని చంపుతుంది కదా. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అంటారు, వీళ్ళకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గవర్నమెంట్, రాజకీయ పార్టీలు, పొలిటికల్ లీడర్స్ కదా. అవును. మరి వాళ్ళే సన్న బియ్యం తినండి, సన్న బియ్యం తినండి హాస్టల్లో అంటారు. సన్న బియ్యం తిన్నోడికి పొట్టు పొట్టు షుగరు, బీపీ, ఆస్తమా, అల్సరు, గ్యాసు, కళ్ళు చక్కగా కనబడకపోవడం, ఇవన్నీ అన్నీ వైట్ రైస్ వల్ల, సన్న బియ్యం వల్ల వస్తున్నాయి. మరి వీళ్ళు గురుకులాలలో సన్న బియ్యం వైట్ రైస్ పెడితే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ కంటే ఇంకా డేంజర్ కదా. వాడన్న ఒకసారి చచ్చిపోతాడు ఊరేసుకొని. వీళ్ళు పాపం పిల్లలు గురుకుల హాస్టల్లో వెళ్ళేసే పిల్లలు ఏందేమైనా హెల్తీగా ఉన్నారా? ఒకప్పుడు ఎట్లుంటుండే పిల్లలు? ఎట్లా మేము రేషన్ బియ్యం ఇస్తాము, చింతపండు ఇస్తాము, చక్కెర ఇస్తాము అంటారు. చక్కెర రోగాలకు ఎసరు పెడుతుంది. అంటే చక్కెర ఎక్కువ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి షుగర్ వ్యాధులు వస్తాయి. చింతపండు తీసుకుంటే అది మెడిసినల్ వాల్యూ, అది రెగ్యులర్గా చింతపండు తింటే అసలు గ్యాస్ ప్రాబ్లం వచ్చి గుండె కడ దమ్మెళ్ళదు, అల్సర్ వస్తుంది, పుండ్లు అవుతాయి. మరి ప్రభుత్వమే చింతపండు ఇస్తుంది, చక్కెర ఇస్తుంది, ప్రభుత్వమే బియ్యం ఇస్తుంది, తెల్ల బియ్యం. ప్రభుత్వం చంపుతుంది, మేము చంపుతారు కదా, పోటీ పడి చంపుతారు. ఒకటి. రెండోది, ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంటాడు కేసీఆర్, అప్పట్లో అంటుండే చెప్పేటోడు మస్తు చెప్తాడు, వినేటోడు సిగ్గుండ ఇజ్జత్ ఉండాలి అంటాడు. ఇప్పుడు వాడు ప్రమోషన్ చేసేటోడు మస్తు ప్రమోషన్ చేస్తాడన్న. నువ్వు ఇప్పుడు ఒక మర్డర్ చేసిరు అనుకో, వాడిని అరెస్ట్ చేస్తారా? చేయరా? చేస్తారు కదా. ఇప్పుడు మారుతిరావు ఒక కేసు నడిచింది, అమృత ప్రణయ్ని ఎవడో వెనుక నుంచి సుభాష్ శర్మ అనేటోడు కత్తితోని నరికిండు. నరికినప్పుడు మనం ఏడున్న సీసీ ఫుటేజ్ వెళ్ళి వాడు రాజస్థాను, బీహారో ఎక్కడ పోతే పట్టుకొచ్చి మరి వాడిని అరెస్ట్ చేసి వానితో పాటు ఎవడెవడు కుట్ర పన్నెండు ఇన్ఫ్లుయెన్స్ అంతా చేయనంతా తీసుకొచ్చి యావజ్జీవ శిక్ష చేసారు. మరి బెట్టింగ్ యాప్స్ ఎస్టోళ్ళను పోలీసు వాళ్ళే తీసుకొచ్చి ఇగో చెప్పు ఇంకా సమాజానికి మెసేజ్ అని చెప్పి అర్సెసాయిని పోలీసు వాళ్ళు, ప్రభుత్వాలు వాడుకోలేదా గతంలో? అవును, ఇది వాస్తవం. అర్జున్ రెడ్డి అని సినిమా తీసినోడు విజయ్ దేవరకొండ, వాడు డ్రగ్స్ తీసుకొని అమ్మాయిలను ఇట్లా రేప్ చేయడానికి పోయేటోని సినిమాలో మొత్తం ఎప్పుడు మత్తులో ఉండి దాన్ని యూత్ను ప్రమోట్ చేసేటోని తీసుకొచ్చి పోలీసు వాళ్ళే చెప్పు మంచి యూత్కు మెసేజ్ అంటారు. సినిమా హీరోతోని, అది కూడా వల్గర్ సినిమాలు, లేదంటే మొత్తం డ్రగ్స్ తీసుకునే హీరోలు వాళ్ళే ప్రమోట్ చేస్తారు. పుష్ప 2 సినిమాకు ప్రభుత్వమే అధికారికంగా ప్రీ షో రిలీజ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇన్ని మర్డర్లు చేస్తుంటే పాపం వీళ్ళు చేసేది చాలా చిన్నది కదా. ఫస్ట్ చేయాల్సి వస్తే
రాజకీయ పార్టీలను చేయాలి కదా. అంటే మీరు అన్నట్టుగా ఇది వాస్తవం అండి. ఇది ఒక కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే బెట్టింగ్ తప్పు ఒకటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా అంటారు నేను. ఇప్పుడు అంటే బేసిక్ అదే మీరు అన్నట్టుగా కూడా గతంలో హర్ష సాయిన్ కావచ్చు లేదా విజయ్ దేవరకొండని ఇదే పోలీసులు వచ్చి సైబర్ విషయంలో సూపర్ అన్నట్టు. అవును, ట్రాఫిక్ ఇందులో ఇన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, సైబర్ క్రైమ్ విషయంలో కూడా పోలీసులు ప్రమోట్ చేయమని వీళ్ళని అడిగారు. అంటే ఈ విధంగా కూడా పోలీసులు తప్పు కూడా ఉందనుకోవచ్చా? అంటే 100% అందరిది ఒక పోలీసు వాళ్ళది కాదు, రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు, మాఫియా. మలక్పేటలో గతంలో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపిడు ఒకడు. వాడిని పట్టుకోవాలి లేకపోతే తుక్కు చేస్తామని చెప్పి అందరం ధర్నాలు చేసినాం. అని పట్టుకున్నారు. అంటే దొరకలేదు, వాడు ట్రైన్ కింద పడి చచ్చిపోయాడని చెప్పారు. ఎందుకంటే గతంలో ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ సజ్జనార్ గారికి ప్రాబ్లం అయిందని చెప్పేసి అట్లా చేసారు. అసలు డ్రగ్స్ అమ్మినోని పట్టుకోకుండా డ్రగ్స్ తాగినోని పట్టుకుంటే వాడు చచ్చిపోయాడు, మళ్ళీ కూడా పుట్టుకొస్తాడు కదా. అసలు డ్రగ్సే పుట్టకుండా గంజాయే అమ్మకుండా ఆపాలి కదా. అట్లా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను ఆపుతాంటారు. ఎంతమందిని ఆపుతావు? ఆ కంపెనీ నువ్వు ఆపొచ్చు కదా. కంపెనీ బేసిక్ ఇప్పటి వరకు ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు యాప్స్ నిషేధిస్తే అయిపోతుంది అంటున్నాను. కానీ ఆ యాప్స్ కు సంబంధించి ఎప్పుడు దాకా ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వాలి. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే కేసు నమోదు. అవును, అది తయారు చేసినోడి మీద. అదే అంటున్నావు, ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఈ యాప్స్ ఎవరివి, యాజమాన్యం ఎవడు, దాన్ని ఎవడు క్రియేట్ చేసిండు, నమోదు అవ్వలేదు ఇప్పటి వరకు. మరి ఎట్లా అంటే గంజాయిని ఉత్పత్తి చేయొచ్చు, డ్రగ్స్ను ఉత్పత్తి చేయొచ్చు, అమ్మొచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రం ప్రమోట్ చేయరాదు. ఇన్ఫ్లుయెన్సర్లు ఏందా, నీడు ప్రమోట్ చేయకపోతే వాళ్ళు ఇంకో రకంగా ప్రమోట్ చేసుకుంటారు. ఇలాగ పడ్డది. అయితే ఇప్పుడు దీంట్లో కూడా అంటే ఇది వాస్తవంగా మళ్ళీ దాదాపు 25 మంది మీద కేసులు అయినాయి బెట్టింగ్ యాప్స్ అంశంలో. ఇందులో ప్రధానంగా రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, తర్వాత హీరోయిన్ మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, పరిణితులపై కేసు నమోదైంది. వీళ్ళు కూడా ప్రమోట్ చేసిరా? ఇప్పుడు అదే మీకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నేను ఇప్పటిదాకా సెటరికల్గా మాట్లాడినా కానీ వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి మళ్ళీ తీసుకుపోడు కాదు. వీళ్ళు ఎంతైతే సంపాదించిర్రో ప్రమోషన్ ద్వారా ఆ అమౌంట్ అంతా కూడా చనిపోయిన కుటుంబాలకు ఇప్పియాలి. తర్వాత వీళ్ళందరినీ కూడా బహిరంగంగా వీళ్ళ నాలుకలు కోసి లేకపోతే వీళ్ళ కాళ్ళు చేతులు నరికి, అది శ్రీముఖిది కానీ, అంటే ఒకవేళ వీళ్ళు చేస్తే నాకు తెలియదు చేసిరో లేదో, లేదంటే విష్ణుప్రియ కానీ, సాయి కానీ, బయ్యాస్ అన్ని కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, విష్ణుప్రియ కానీ, సాయి కానీ, బన్నీ సాయి కానీ, నటి శ్యామల కానీ, టెస్ట్ తేజ కానీ, బండారు శేషసుకృతి కానీ, రీతు చౌదరి కానీ, హీరోయిన్లు మంచు లక్ష్మి కానీ, నిధి అగర్వాల్ కానీ, ప్రణీత కానీ, విజయ్ దేవరకొండ కానీ, రానా దగ్గుపాటు కానీ, వీళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే, హర్ష సాయి కానీ, ప్రమోద్ శర్మ, ఎవరో మిరకట, అట్లా ఎవరు చేసినా ఒకవేళ అది నిజమని తేలితే ఎవిడెన్స్ ఉంటే మాత్రం చనిపోయిర్రు. అంటే ప్రణయ్ ఒక్కరిని చంపినందుకే సుభాష్ శర్మకు ఉరిశిక్ష చేసిర్రు, తప్పులేదు వేయాలి, మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష చేసిర్రు. మరి ఇప్పుడు కొన్ని వేల మంది చావులకు కారణమైన వీళ్ళందరినీ కూడా ఉరిదీయాలి కదా. నేను ఏదంటే బహిరంగంగా ఉరిదీయాలి. ఇప్పుడు ఎవరైతే పేర్లు ఇవి నిజమైతే కనుక వీళ్ళ ఆస్తులన్నీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి వీళ్ళందరినీ భారీగా ఒకటేసారి ఉమ్మడిగా మన బుద్ధ విగ్రహం దగ్గర కానీ, లేదంటే అంబేద్కర్ స్టాచ్యూ సచివాలయం పక్కకు కానీ ఒక చట్టం తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని కానీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ కంపెనీలు అయితే ఒకవేళ భారతదేశంలో ఉంటే వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి అటు యాజమాన్యాలకు ఇటు ఇన్ఫ్లుయెన్సర్లకు అందరూ కలిసి ఇక బహిరంగంగా ఒక ఉరిశిక్ష చేస్తే ఏమైందంటే రేపు భవిష్యత్తులో ఎవ్వడు కూడా ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోటు చేయడు, కంపెనీలు కూడా రావు. కానీ ఇలాంటి సెలబ్రిటీలకి మళ్ళీ ఇంకొక వెసులుబాటు ఉంటుంది ఈ లాలో. జస్ట్ ముందు నోటీసులు ఇస్తారు, గౌరవప్రదంగా మీరు రండి అని అడిగి, ఇది ఏంటంటే కొంచెం లెంతీ అవుతా ఉంటుంది. అంటే బేసిక్ గా ఇది ఎందుకు లెంత్ చేయాలి? ఇప్పుడు వాడు ఉరేసుకొని చచ్చిపోయేటప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు కోల్పోయి లాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా చచ్చిపోయినప్పుడు వీళ్ళని ఇమీడియట్గా ఎందుకు గుర్తు చేయొద్దు? ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులలో నువ్వు అన్న ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ కూడా శివజ్యోతి ఉండొచ్చు, ఇంకా చాలా భయం ఎట్లుంటుంది? భయం లేని కోడి బాజార్లో గుడ్డు పెడుతుంది అన్నట్టు. అసలు వాళ్ళకి భయమే లేదు కదా. వీళ్ళది ఎంత ఇప్పుడు అడావిడి చేసిర్రు, భయపట్టిస్తారు, మళ్ళీ మేము చేసుకోవచ్చు అనేది వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకాలం చేస్తారు.
ఇప్పుడు హర్షద్ సాయి దగ్గర కానీ, ఇమ్రాన్ ఖాన్ దగ్గర కానీ, శివజ్యోతి దగ్గర కానీ, ఒకవేళ బిత్తిరి సత్తి లాంటి వాడు చేసిండో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఎవడు చేస్తే వాడు ఎవడన్నా కానీ ఆన్లైన్ పెట్టి ఇది ఆలి కానీ ఇంకెవరన్నా చేసిండు శ్రీముఖి కానీ, వీళ్ళందరినీ ఖచ్చితంగా భారీ బహిరంగంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర పైకి లేపి అందరిని కంటిన్యూగా లైన్గా అందరికి ఇట్లా పెట్టేసి ఒక్కొక్కరికి ఇట్లా ఉరి పెట్టేసి, లేదంటే కొద్దిసేపు కొట్టాలి, తలకాయ కిందికేసి కాళ్ళు పైకి లేసి కట్టేసి 1 గంట 2 గంటల సేపు మొత్తం దద్దులు వచ్చితే. ఇప్పుడు కుమరం భీముడు అనే ఒక పాటలో రామ్ చరణ్ RRRలో రామ్ చరణ్ ఎన్టీఆర్ను కొడతాడు. కొడితే ఇట్లా కొరడాతో కొడితే ఇట్లా అంతుక్కొని రక్తం వస్తుంటుంది. అట్లా ఇప్పుడు ఒకవేళ శ్రీముఖి చేసినా, విజయ్ దేవరకొండ చేసినా, దగ్గుపాటి రానా చేసినా, మంచు లక్ష్మి చేసినా, వాళ్ళ తోడుకలు అట్లా బయటకు రావాలి. రక్తాలు ఇట్లా కారి 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 అది అందరికి లైవ్ ఇవ్వాలి. ఆ రోజు అందరికి 1 గంట సేపు ఏం పనులు లేవు, అన్నీ ఎక్కడికక్కడ బంద్ చేసి ఇదే లైవ్లో ఈ కారుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే ఆర్తనాదాలు చేస్తుంటే ప్రతి ఒక్కరు విని ఎందుకు కొడుతుర్రో కూడా చెప్పాలి. ఇట్లా ప్రమోషన్ చేయడం వల్ల నిజామాబాద్లో ఇంతమంది చచ్చిపోయారు, ఆదిలాబాద్లో ఇంతమంది చచ్చిపోయారు, కరీంనగర్లో, ఖమ్మంలో, ఆంధ్రాలో, రాయలసీమలో, విజయవాడలో, గుంటూరులో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, ఇట్లా అనేక దగ్గరలో, కర్నూలు, తిరుపతి, చిత్తూరులో, ఏ జిల్లాలో ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోయారు, అబ్బాయిలు చచ్చిపోయారు, ఆ లిస్ట్ అంతా పెట్టి ఎంతమంది చచ్చిపోతే అన్ని కొరడ దెబ్బలు కొట్టాలి. ఒక్కొక్క దెబ్బ మూతి మీద, వీపు మీద, తొడల మీద అందరు కొడితే ఆ రక్తాలు ఇట్లా ఇట్లా కారే రక్తాలు అన్ని ఛానళ్ళు ఇట్లా పారాల. పారి హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ అంతా ఎర్రటి రక్తంతో, ఆ మురికి నీళ్ళతో కాదు, ఇలా రక్తంతో నిండిపోవాలి, అట్లా కొట్టాలి ఇలా. కానీ అది ఇందాక నువ్వు అన్నప్పుడు కూడా నాకు ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఇప్పటిదాకా వీళ్ళతోనే కొంత ప్రమోషన్ చేయించుకుని వీళ్ళని వాడుకున్న వాళ్ళు పోలీసులు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్, ఆత్మహత్యలు చేసుకున్న అంశాలు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి? అదే అట్లీస్ట్ ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడైతే చేసేది మంచి పని. కనీసం గతంలో ఎవడన్నా చేసిన వాళ్ళు ఇప్పుడు కొందరు మేము సారీ చెప్తున్నారు. వేల మంది చచ్చిపోయిన తర్వాత సారీ చెప్పడానికి ముందు ఆస్తులు రాసియండి, ఆ చనిపోయిన కుటుంబాలకు వెళ్ళి మీరు పరామర్శించండి, పరామర్శించి మీ ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరికీ వంచిన తర్వాత అప్పుడు సారీ చెప్పాలి. అంటే తిన్నదంతా 100 కోట్లు వచ్చినా, 200 కోట్లు వచ్చినా, 1000 కోట్లు వచ్చినా మంచిగా తిని మంచి మంచి విల్లాలు కట్టుకొని రేంజ్ రోవర్ కార్లు విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, కోట్లాది రూపాయల మెయింటెనెన్సులు, తర్వాత ఊటీకి పోవడము, అండమాన్ నికోబార్ దీవులకు పోవడము, గోవాకు పోవడము. మొన్న ఈ సురేఖ వాణి యాక్టర్ సురేఖ వాణి కూతురు హోలీకి ఒక సారీ చెప్తే ఒక వీడియో ఆమె చేసింది, రీతు చౌదరి చేసింది. ఆమె హోలీ మొత్తం ఒళ్ళంతా రంగులు పూసుకుని లాస్ట్ లో మళ్ళీ అందరికి ఇదంతా చెప్పి హ్యాపీ హోలీ చెప్తుంది. అంటే వాస్తవంగిలకి అంటే తప్పు చేశానన్న ఆలోచన ఇప్పటికీ లేదు. అంటే తప్పు చేసిన బాధ లేదు, అవును, రిగ్రెట్ లేదు. ఇప్పుడు ఇంత కేసు అవుతుంది, నిన్ను బ్లేమ్ చేస్తున్నారు, నువ్వు దానికి సారీ చెప్తూ లాస్ట్ లో హ్యాపీ హోలీ అంటే దాని అర్థం ఏంటి? నీకు నిజంగా మనసులోంచి వచ్చిన సారీ కాదు అది. అంటే ఏదో చెప్పకపోతే నన్ను తీసుకుని అరెస్ట్ చేస్తారని భయంతో. అదే అంటే బేసిక్ గా ఇది మారట్లేదు కదా. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు మారరండి. ఇప్పుడు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళని తీసుకుపోయి తోడుకల కింద కొట్టి రామ్ చరణ్ ఎట్లయితే కొడతాడు RRRలో జూనియర్ ఎన్టీఆర్ను కట్టేసి ఏరులై పారేను రక్తం, అట్లా ఏరులై పారాలి. అందులో అంటే ఎన్టీఆర్ మంచి క్యారెక్టర్, కానీ వీళ్ళు దుర్మార్గులు. అది ఏరులై పారి హుస్సేన్ సాగర్ అంతా నిండాలి. అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి ఇందిరా పార్క్కి వెళ్ళి ఈ ఎట్లయితే ఇట్లా పోయి గోదావరి, కృష్ణా నది అంతా కలిసి అటు సూర్యాపేట, కోదాడ, విజయవాడ, గుంటూరులో ఆ కృష్ణా జలాలలో నిండే. ఇప్పుడు 5 రోజుల నుంచి రన్ అవుతుంది కదన్న, కనీసం ఇప్పటికి వచ్చి వాళ్ళ మీద చర్యలు లేవు. బేసిక్ గా విచారణకు రమ్మని చెప్పి అడిగారు, అసలు ఒక్క దెబ్బన కొట్టి ఇప్పటిదాకా. అదే అంటున్నా, విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళ తరపు నుంచి శేఖర్ భాష అనేటోడు వెళ్ళి వాళ్ళందరూ కొంచెం భయంగా ఉంది, ఒక 4-5 రోజుల్లో వచ్చి హాజరవుతారంటే ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఒప్పుకుని శేఖర్ భాష వీళ్ళందరికి వస్తా సార్. మరి అదే అంటున్నా కదా, ఇప్పుడు బేసిక్ గా అసలు తప్పు చేసిన వాళ్ళు స్టేషన్కి రాలేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఉండాలి.
వాళ్ళంతటా వాళ్ళు మర్యాదగా వచ్చి లొంగిపోతే ఓకే. అవును. ఒకవేళ లొంగిపోకపోతే ఎన్కౌంటర్లో ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దాంతేవాడ సైడు అవును. నక్సలైట్లను కనబడ్డోళ్ళని కనబడ్డట్టు ఎన్కౌంటర్లు చేస్తారు. తుక్కు కింద కాలుస్తున్నారు, ఇట్లా AK-47 పెట్టి కాలుస్తున్నారు. వీళ్ళు చెప్పాలి ఇప్పుడు ఎవడెవడైతే పరారీలో ఉన్నారో, ఎవరెవరైతే బెట్టింగ్ ఆన్లైన్ ఆప్షన్ ప్రమోట్ చేసి మీరు ఆడండి కోట్లు సంపాదించండి అని ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి నీకు బంగారం ఇస్తాం, నీకు సెల్ ఫోన్లు ఇస్తాం, యాపిల్ ఫోన్ ఇస్తాం, ల్యాప్టాప్ ఇస్తాం, బైకులు ఇస్తాం, కార్లు ఇస్తామని చెప్పి ఎవరైతే ప్రమోషన్ చేసారో వీళ్ళందరూ కనబడితే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ రావాలి. ఛాన్స్ ఇవ్వకూడదు వీళ్ళకి. ఇంకేందిగా వచ్చి లొంగిపోతేనేమో ఒక 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈ 24 గంటలలో మిమ్మల్ని వెతకం. మీ అంతటా మీరే వచ్చి రాచకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోతారా, సైబరాబాద్ దాంట్లో లొంగిపోతారా, హైదరాబాద్ దాంట్లో లొంగిపోతారా, లొంగిపోండి. లేకపోతే ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఆట. కనబడ్డాన్ని కనబడ్డట్లు వాడు చచ్చిపోయేటట్టు కాల్చొద్దు. మళ్ళీ నక్సలైట్లను కాల్చినట్టు కాల్చకుండా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని కాళ్ళకు కాల్చాలి, చేతులకు కాల్చాలి, చెవులకు కాల్చాలి. ఒక చెవి ఎగిరిపోవాలి కాలిస్తే, ఇటు చేతులకు కాలిస్తే చేతులు పోవాలి, ఈ చేతు పోవాలి, ఈ 2 కాళ్ళు పోవాలి. ఎటుకుతాడిగా వాడిని పట్టుకొచ్చి ఉరి తీయాలి. ఇక్కడ సచివాలయం దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చిత్రహింసలు పెట్టాలంటున్నా. చిత్రహింసలు పెడితే పాపము చచ్చిపోయిన పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత వేదన అనుభవించుంటారు. అయ్యో నా పిల్లగాడు ఇట్లా అయిపోయిండని. ఏంది అంటే భయం లేదన్నా, చట్టాలలో భయం లేదు. హ్యాపీఓలు చెప్పినా ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎవరికైనా భయం ఉందా? అయ్యో మేము తప్పు చేసినా బాధ ఉందా? లేదు కదా, అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎవరికాడు ఏదో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం అసలు ఇంకా కాదన్నా. మా అంటే ఇప్పుడు పోకిరి సినిమాలో చెప్తాడు ఎవరు, మహేష్ బాబు, ఏందన్నా తొక్కలో మీటింగు మా అంటే 20-30 మంది ఉన్నారు వేసేస్తే బోలే అంటాడు. వీళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారు, ఎక్కడ కనబడ్డట్టు కాల్ చేసి ఆ హుసేన్ సాగర్లో పడేసి అయిపోతుంది కదా. సమాజానికి ఉపయోగపడేటోళ్ళు అయితే కాదు కదా వీళ్ళ వల్ల రేపు ఇంకెక్కువ చచ్చిపోతారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంది, తొక్కలో చర్చలేంది? ప్రభుత్వం మీ చేతులు ఉంది. ఒక్కొక్కళ్ళ దగ్గర 100,000 తుపాకులు ఉన్నాయి, పిస్తోళ్ళు ఉన్నాయి. ఇంకెన్నడన్నా పని చెప్తారా? తుపాకులు ఎప్పుడు నేను కాల్చంగా చూడలే. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో చూసినా కానీ మళ్ళీ అది కూడా ఎప్పుడు గాల్లో కాల్చిందే కానీ వీళ్ళని ఎప్పుడు కాలుస్తారు అంటున్నా. సినిమాలలో కాల్చిందే చూస్తున్నాం తప్ప నిజ జీవితంలో ఎక్కడ కూడా. సరే కాలుస్తే నక్సలైట్లను కాలుస్తారేమో తప్ప నిజ జీవితంలో దుర్మార్గులను ఎవరినన్నా కాల్చంగా మనం చూసినామా? ఇట్లాంటి వాళ్ళని అసలు కాల్చరు. ఎంత దుర్మార్గం చేస్తే వాడికి అంత పెద్ద లాయర్ ఉంటాడు. ఇక దిగుతాడు ఒక ఆయన నల్ల కోట వేసుకుని ఎవడో ఒకటి దిగుతాడు. ఇక యువర్ ఆనర్ బెయిల్ ఎట్లా తెచ్చుకోవాలి, వాడు చేయలేదా, వీడు చేయలేదా, ఆ కంపెనీ లేదా, ఈ కంపెనీ లేదా. కానీ అంటే ఇంకోటి అన్న, వీళ్ళు పోలీసులు కూడా బేసిక్గా వన్ సైడ్ ఇన్ఫ్లుయెన్సర్నే తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాకుండా వీళ్ళకి పైసలు ఏడికి వచ్చినాయి, అవి వైటా బ్లేకా, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని పట్టుకోవాలి కదా. 24 గంటలలో వీళ్ళని పట్టుకోవాలి. అవును, దొరకరా? వెతుకుతే ఎందుకు దొరకరు? ఇంకా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దొరకలేడు, హర్ష సాయి దొరకలే, బన్నీ సాయి ఉన్నాడు, సన్నీ యాదవ్ దొరకతలే. ఎవరు అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేరు. అసలు వచ్చి నేను లొంగిపోయినా సరే నేను విచారణకు వచ్చి శ్రీముఖి అయితే ఇక్కడ ఉంటుంది కదా, దగ్గరనే శివజ్యోతి ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడనే అంటే హైదరాబాద్లో గచ్చిబౌలి సైడే ఉంటారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రమోషన్ చేసిర్రా నేను అందరి గురించి నేను చెప్పట్లేదు, చేస్తే కనుక ఎంతసేపు పట్టుకోవడానికి? వస్తున్న పోతున్న చిలకల్లా గొలికి రాకు మళ్ళొచ్చే పండగకు రా అన్నట్టు ఈ తొక్కల చర్చల మీటింగ్లు ఏందన్నా. ఇంకా ఒక్కరినన్నా పట్టుకున్నట్టుగా నాకైతే వీళ్ళని అరెస్ట్ చేసిర్రు, వీళ్ళ తోడుకలు తీసిర్రు, లేకపోతే వీళ్ళతో ఇన్వెస్టిగేట్ చేసిర్రు. నీకెవరు అప్రోచ్ అయ్యారు, నీకు మీడియేటర్ ఎవడున్నాడు, ఈ ఆన్లైన్ యాప్ను ప్రమోట్ చేయమని నీకు ఎవడు అప్రోచ్ అయ్యిండు వాడిని అడగాలి. అట్లా లాగితే కంపెనీ దాకా వస్తుంది. అసలు అట్లా చర్చలు జరిగినట్టు నాకు అనిపించట్లేదు. కానీ ఇంకోటి అన్నప్పుడు ఒక్కొక్కడికి ఇన్ఫ్లుయెన్సర్కి ₹1,00,00,000 ₹1,50,00,000 వీళ్ళు వేయం. మళ్ళీ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని బట్టి పర్సంటేజ్ ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే ఏ రకంగా వాడు సంపాదించుకుంటున్నాడు బెట్టింగ్ యాప్స్. చూడు నిజంగా ఆన్లైన్లో మళ్ళంటి వాళ్ళు లేకపోతే అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరైతే పైసలు పెట్టారో వాడికి ఒక్కడికి రూపాయి రాదు. మరి ఈ పైసలన్నీ దోచుకుని ఏం జరుగుతుంది అనేది కూడా
చర్చే కదా. అందుకని ఇప్పుడు సంపాదించిన డబ్బులు కూడా ఎవడైనా 1000 కోట్లు సంపాదించినా 1,00,000 కోట్లు సంపాదించినా 2 పూటలు అన్నం తినేదే. అంతే. వాని డబ్బులన్నీ అకౌంట్లు ఉంటాయా, భూములు కొని ఉంటాడా, బంగారం కొని ఉంటాడా, షేర్ మార్కెట్లో పెట్టి ఉంటాడా, అంత ఎంక్వైరీ తీసి ఆ డబ్బులన్నీ తీసి ఆ చనిపోయిన కుటుంబాలకు పంచి వాళ్ళకి సారీ చెప్పి ప్రభుత్వాలు కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా ఈ రకంగా కొట్టి వీళ్ళందరినీ ఉరిదీస్తున్నామని చెప్తే అప్పుడు వీళ్ళు చేసిన పాపాలు పోతాయి. ఇన్ఫ్లుయెన్సర్లదే కాదు, దీంట్లో అందరి పాత్ర ఉంది అంటున్నా. ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది, పోలీసుల పాత్ర ఉంది. అధికారంలో ఉండి అధికారాన్ని వాడుకోకుండా, అంటే ఇప్పుడు ఇది ఎక్కువ జరిగింది గత 10 ఏళ్ళ నుంచి, ఇంకా ఎస్పెషల్గా 5 ఏళ్ళ నుంచి కరోనా టైం తర్వాత జియో ఫోన్ వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే. ఆయనకు తాగడానికే సమయం సరిపోలేదేమో, ఇక ఆన్లైన్ యాప్స్ గురించి పట్టించుకోవడానికి ఏడా టైం ఉంది? నీ రాజ్యంలో అనేక మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా చచ్చిపోతున్న విషయం కూడా గత పాలకుడికి 80,000 పుస్తకాలు చదివినోడికి నదులకు నడక నేర్పినోడికి తెలుసో తెలియదో నాకు డౌట్ వస్తుంది అంటున్నా. ఆయన తప్పు కూడా ఉంది. అంత జరుగుతున్న ఏం చేయనందుకు అతన్ని కూడా గుంజుకొచ్చి అతన్ని కూడా భారీ బహిరంగంగా గురి తీయాలి. ప్రభుత్వాలే కదా ఇందులో. అవును, దీంట్లో కేటీఆర్ హస్తం ఉందా, కేసీఆర్ది ఉందా, ఇంకా జగన్మోహన్ రెడ్డిది ఉందా? చూస్తూ ఊరుకుంటే వాళ్ళ తప్పు కూడా ఉంటున్నట్టు కదా. నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? తప్పులు చేసిన వాళ్ళను, తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకురావాలనే కదా. కాబట్టి అప్పటి ప్రభుత్వాలు, అప్పటి పోలీసులు వీళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తేనే భయం ఉంటుంది, లేకపోతే యువత తిరుగుబాటు చేయాలి. మరి ఇంతగానో ఆన్లైన్ బెట్టింగ్ చేయించి మనల్ని తప్పుదో పట్టిస్తుంటే నేను మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, మీ పిల్లలు ఇంటర్ చేసో డిగ్రీ చేసో అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు, జియోలో ఇంటర్నెట్ వేపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? హర్ష సాయి లాంటి వాళ్ళు, ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు, శివజ్యోతి లాంటి వాళ్ళు, సెలబ్రిటీలు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, దగ్గుపాటి రానా ఈ యాప్స్లో ఆడండి అంటే పాపం వాళ్ళేమనుకుంటారు, మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, ఒక కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఈ జాబులు గీబులు చేస్తే అది వచ్చేది లేదు సచ్చేది లేదు. ఆ చిక్కడపల్లి లైబ్రరీ కాడ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడ కానీ, గురుకులకు, డిఎస్సికి, కానిస్టేబుల్కు చదివి ఊరికి జంప్ చేసి ఇది వస్తుందేందో రాదేందో, ఇదేంటి నెల రోజులలో 2 నెలల్లో మంచి ₹1,00,00,000 సంపాదించవచ్చు అంటారు ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పి. వాడు వాళ్ళ తెలుసో తెలియకనో మళ్ళీ ఏం చేస్తారు, ఈ ఆన్లైన్లో ఆడడానికి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు, ఆన్లైన్ లోన్స్ అని ఉంటాయి, ఆన్లైన్లో లోన్ తీసుకుంటుండు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య ఎస్బీఐ వాడు కానీ, హెచ్డిఎఫ్సి వాడు కానీ, యాక్సిస్ బ్యాంక్ వాడు కానీ మీ అకౌంట్ మీద మేము లోన్ ఇస్తామండి, పర్సనల్ లోను మేము అని వాడు ఫోన్ చేస్తాడు, వీడు తీసుకుంటాడు. లేదంటే కొన్ని సపరేటు మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి, మీ ఆధార్ కార్డు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఆన్లైన్లోనే లోన్స్ ఇస్తారు. ఈ లోన్లన్నీ తీసుకొచ్చి వీడు మళ్ళీ బెట్టింగ్లో పెడుతుండు. సరిపోయింది. బెట్టింగ్లో పెడితే వాడొచ్చి అడిగేసరికి చిన్న ఏజ్ 18, 19, 20, 21. ఇక మీ తల్లిదండ్రులకు చెప్తే ఇక మనలను అసలు బతకనియరు. ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి అదే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ యాప్స్ ఇచ్చినోడు, లోన్ ఇచ్చినోడు వాడు ఇక బ్లాక్మెయిల్ చేస్తుంటారు అన్నట్టు. వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళేంది ఇక పాపం చిన్న చిన్న పిల్లలు రైలు కింద పడి, లేదంటే చెట్టు కూరేసుకొని, అమ్మాయిలు అయితే చున్నీ వేసుకొని చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వాలు పీకదందుకున్నాయా? ఈ తల్లిదండ్రులకు సిగ్గు లేదా, శరం లేదా? వాడిచ్చే గొర్రెలకో, బర్రెలకో, స్కూటీకో, బంగారమో ఇవి కాదండి. వాడు ప్రభుత్వం చేయాల్సింది, అధికారి చేయాల్సిన పని. ఎవడైతే తప్పుడు పనులు చేస్తున్నాడో, ఎవడైతే ఇల్లీగల్ పనులు చేస్తున్నాడో, ఎవడైతే యువతను చెడగొడుతున్నాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మేము బియ్యం ఇస్తాం, నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకోండి, చింతపండు ఇస్తాము మంచిగా పిసుకోండి, చింతపండు పులుసు వేసుకొని దొడ్డు అన్నం వేసుకొని తినండి, స్కూటీ ఇస్తాం, పెట్రోల్ పోపించుకొని తిరగండి, తులం బంగారం ఇస్తాం. నువ్వు తులం కాదు 100 తులాలు ఇచ్చినా ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పోగొడతాడు. ఉచిత బస్ ఇస్తాం, తిరిగి రాపోండి. ఏందయ్యా ఇవి? మనకు సిగ్గు లేదు. ఫస్ట్ వాడు ఏ చెప్పినా నమ్మాలి. రైతు బంద్ ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం. వాడు ఎన్ని ఇస్తే నీ పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటై ఆన్లైన్ ద్వారా చచ్చిపోతుర్రు, బెట్టింగ్లకు అలవాటై. తర్వాత కొందరికి డ్రగ్స్కు గంజాయికి అలవాటు చేసి వాళ్ళు అట్లా చచ్చిపోతుర్రు. ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి, వాడు దాగి చచ్చిపోతుండు. వీళ్ళంతా 90% ఆఫ్ ది చచ్చిపోయే వాళ్ళంతా రైతుల కొడుకులు కూతురులే కదా.